కొద్దిగా బ్యాక్ వచ్చింది. ఇప్పుడు 8th క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లో మనకి ఎన్నో పేజ్ నెంబర్ 1లో 2 క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేది రెండోది వచ్చి ఎస్. మీకు స్టూడెంట్ కార్నర్లో మీరు ఏం చేయాలి, ఇప్పుడు స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత ఏం చేయాలా, వెబ్సైట్ లింక్ టచ్ చేశారు. వెబ్సైట్ లింక్ టచ్ చేయగానే మనకు బుక్లో పేజ్ ఓపెన్ అవుతుంది. చూడండి, చూసారా? చూడండి, బాగా చూడండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకు ఈ క్యూఆర్ కోడ్లో ఏమి ఇన్ఫర్మేషన్ ఉందో అది ఓపెన్ అవుతుంది. మనం ఇప్పుడు ఆ లింక్ టచ్ చేసాం కాబట్టి వెయిట్ చేయండి. ఎస్, ఏం ఓపెన్ అయింది చెప్పండి. ఇక్కడ చూడాలి. దీక్ష యాప్ ఓపెన్ అయింది. దీక్ష యాప్లో ఏమున్నాయి, ఇక్కడ 8th క్లాస్ ఫిజికల్ సైన్స్ కన్నడ అని ఉంది. ఈ కన్నడ మనకు అవసరం లేదు. మనకేం కావాలా, ఒరియా, ఇది కూడా మనకు అవసరం. తమిళ్ ఉంది. తర్వాత ఏముంది, ఇంగ్లీష్ కొట్టు. ఇంగ్లీష్ మీద క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేస్తే ఏమొస్తుంది, రిజల్ట్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు వీడియో ఆన్ అవుతుంది. ఇదే కదా ఇంగ్లీష్ మీడియం. ఎక్కడ అది, ఇట్లా మనకి ఇప్పుడు 8th క్లాస్ ఫిజికల్ సైన్స్లో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్, ఈ లెసన్కి సంబంధించినటువంటివన్నీ కూడా ఉంటాయి. సో మనం అది ఆన్ చేసుకొని చూసుకుంటూ ఉండాలి. సో అది క్యూఆర్ కోడ్ గురించి. క్యూఆర్ కోడ్ అంటే ఫుల్ ఫామ్ ఏంది, క్విక్ రెఫరెన్స్ కోడ్. కాబట్టి మనకు టెక్స్ట్ బుక్లో మొట్టమొదట 2 క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి. తర్వాత చూడండి, ఫస్ట్ లెసన్ ఉంది కదా, ఈ ఫస్ట్ లెసన్ అయిన తర్వాత ఏమైనా ఉన్నాయా క్యూఆర్ కోడ్స్ చూడాలి. ఫస్ట్ లెసన్ అయిపోయింది మనకు. ఇక్కడ ఏమైనా ఉన్నాయా, ఇక్కడ సెకండ్ లెసన్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ లెసన్లో కూడా మనకు పైన ఉంది. ఇది స్కాన్ చేయండి, ఒక నిమిషం. ఈ ఫస్ట్ లెసన్లో పైన ఉంది చూడండి, దీన్ని స్కాన్ చేయండి. బ్యాక్ వచ్చి స్కాన్ చేయి. ఎస్, లింక్. ఇప్పుడు మనకి ఈ లెసన్లో నెట్ ప్రాబ్లం వల్ల మనకు రాలేదు. మన తెలుగు మీడియంలో ఏమైనా ఉన్నాయి, ఓకే, తెలుగు మీడియం. సో ఇది కూడా ఓపెన్ కాలేదు. సో మనకు నెట్ ప్రాబ్లం అన్నా ఉంటుంది, లేదంటే టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మనం ప్రతి లెసన్లో కూడా క్యూఆర్ కోడ్ని ఓపెన్ చేసుకుంటే దాంట్లో ఆ లెసన్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇది ఏ పుస్తకం, ఇది డిజిటల్ టెక్స్ట్ బుక్ కాబట్టి డిజిటల్ కంటెంట్ అంతా దీంట్లో ఉంటుంది. ఇది మీరు ఇంటి దగ్గర ఫోన్స్ తీసుకొని దాంట్లో మీ ఫోన్లో క్యూఆర్ స్కానర్ అనేటటువంటిది డౌన్లోడ్ చేసుకొని ఇంటి దగ్గర చూసుకోండి. ఓకే.